మేడం యాక్చువల్‌గా వినికిడి శక్తి మీద దాడి చేసేటి నాకు తెలిసి ప్రధానంగా 3 ఒకటి డయాబెటిస్, ఒకటి బీపీ, 3 వృద్ధాప్యం. సో, ఇవి వినికిడి శక్తి మీద ఏ రకంగా దాడి చేస్తాయి? వీటి ప్రభావాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? వెరీ నైస్ క్వెషన్ అనుకోవచ్చు. బట్ దీనికి నేను ఇంకొక 2 యాడ్ చేస్తాను. ఓకే. మన ఇయర్ ఇస్ అ వెరీ హంబుల్ ఆర్గన్. పెద్ద ఎక్కువ కోరుకోదు. దాని మీద చేసే ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ 5 రకాలు ఉంటాయి. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెనెటిక్స్. యెస్. దాన్ని మనం మార్చలేం. 2 ఏజ్, వయస్సు రిలేటెడ్ చేంజెస్ అనేవి మన చేతుల్లో ఉండదు. 3 ఫుడ్స్, ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్, ఇది మన కంట్రోల్లో ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకుంటే అది వాల్యూమ్ కంట్రోల్స్ లాగా ఎక్కువ రోజులు వినికిడి బాగుంటుంది. పిచ్చి పిచ్చిగా దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. 4వది బయట వస్తున్న నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. టీనేజర్స్లో అంతా కూడాను ఎక్కువ సౌండ్స్ అనేవి పెట్టేసుకొని దాన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేసేటటువంటిది. 5వది మనం చెవిలో పెట్టుకుంటున్న ట్రామా, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ. మీరు చెప్పినటువంటి డయాబెటీస్ ఇవన్నీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కింద వచ్చేస్తుంది, విచ్ ఆర్ ప్రివెంటబుల్. వీటిని కంపల్సరీ ప్రివెంట్ చేసేయచ్చు మనం. నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్, ఇది కూడా మనం ప్రివెంట్ చేసేయచ్చు. ట్రామా అండ్ ఇన్ఫెక్షన్స్, చెవిలో పెట్టుకోవడం, చెవి లోపల కొంచెం ఇన్ఫెక్షన్ రాగానే మనం నెగ్లెక్ట్ చేసేయడం, డాక్టర్ని కలం, ఈ 3 అనేది మన చేతుల్లో ఉంటాయి. దీస్ ఆర్ కరెక్టబుల్. ఈ 2 ఏజ్ అండ్ జెనెటిక్స్ మన చేతుల్లో ఉండవు. దాని ఇష్టం వచ్చినట్టు అవి ఉంటాయి అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే